హాయ్. గుడ్ ఈవినింగ్. సో, ఇక్కడ ఇడ్లీలు చూసారు కదా! చాలా మెత్తగా ఉన్నాయి. నెక్స్ట్ దోసలు కూడా క్రంచీగా ఉన్నాయి కదా! సో, ఇవి మామూలుగా దోసలు, ఇడ్లీ అనుకుంటే పప్పులో కాలేసినట్టేనబ్బా! సో, ఇక్కడ నేను ఇవి వచ్చేసి మిల్లెట్స్‌తో చేస్తాననమాట. ఇవి సామల ఉంటాయి కదా! మిల్లెట్స్. అవి 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు సామలకి నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. సో, కొంచెం అంటే ఇది పిండి ఒకటే. సో, 2 దోస, ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. నేనిక్కడ ఏసాను ఒక కప్పు బ్రౌన్ రైస్. సో, ఇక్కడ మీరు వైట్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర బ్రౌన్ రైస్ ఉండి నేనేసాను. కొంచెం మెంతులు కూడా వేసేసాను. సో, ఇక్కడైతే మంచిగా కలిపేసుకున్నాను. అన్నీ కలిపేసి నేనిక్కడ నానబెట్టుకుంటున్నానబ్బా! ఇది మార్నింగ్ సెక్షను. 8 అవర్స్ నానాలి కదా! సో, ఇదొచ్చేసి ఈవినింగ్ సెక్షను. ఇంగోండి పప్పు నానిపోయింది, బియ్యం నానిపోయినాయి, సామలు కూడా ఫుల్‌గా నానిపోయినియి. సో, ఇవి కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇంకా మిక్సీలో పట్టేసుకుంటమే. మీకు క్లియర్ అంటే నానతాయా లేదా అనేసేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో, అయితే నేను అందుకని మీకు గిచ్చి చూపిస్తున్నాను వాటిల్ని. సో, ఇక్కడైతే అయిపోయింది. దీనిలో వచ్చేసి దోసలు క్రిస్పీగా ఉండాలి అనంటే ఇక్కడొచ్చేసి నేను అటుకులు కూడా వేస్తున్నాను. ఇవి బ్రౌనే. మీ దగ్గర వైట్ ఉంటే వేసుకోండి. సో, ఇక్కడైతే నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎలాగుండాలంటే మనకి ఇడ్లీలు ఎలాగుంటాయో కొంచెం అలాగా బరకగా రుబ్బుకోవాలనమాట. సో, చూడండి ఇదిగోండి చూపిస్తున్నాను. అటు మెత్తగా ఉండకూడదు, ఇలాగని బాగా బరకగా కూడా ఉండకూడదు. సో, ఈ స్ట్రెచర్‌లో అయితే సరిపోతుంది. నేనింకా పిండి మొత్తం ఒక 3 వాయిలయినియి నాకు. ఇది ఇంకా నేను గిన్నెలో తీసుకొని ఈ నైట్ రుబ్బుకున్నాననమాట నేను. పక్కన పెట్టేసాను. దీనిలోకొచ్చేసి నేను సింపుల్‌గా 2 చట్నీలు అంటే దీనిలోకి అల్లం చట్నీ చేస్తారు. నేనిక్కడొచ్చేసి వేరుశనగకాయల పచ్చడి, నెక్స్ట్ వచ్చేసి దొండకాయలతో చేస్తున్నాను. దొండకాయ పచ్చడి. సో, అది కూడా చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి చూడండి. నేనైతే ఫస్ట్‌గా వేరుశనగ గుళ్ళు అవి వేపేసుకున్నాను వేరుశనగ చట్నీకి. ఇదొచ్చేసి దొండకాయ చట్నీకి ప్రిపరేషన్ అనమాట. సో, దొండకాయలు అవి తీసుకొని ఇప్పుడు దొండకాయలు కూడా వేపేసుకుంటున్నాను. ఇదొచ్చేసి వేరుశనగ పచ్చడి. సో, ఇది అయిపోయిన తర్వాత నేను గిన్నెలో తీసుకున్నాను. సో, ఇది ఆల్రెడీ తెలిసిందే కదా! ఇంక అందుకని నేను ఎక్కువ కూడా తీయట్లేదబ్బా! ఇప్పుడైతే దొండకాయ చట్నీకి నేను అన్నీ వేసేసుకుని, సో, కొంచెం కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాను. దొండకాయ పచ్చడి వచ్చేసి ఇక్కడ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్నాను. ఇదొచ్చేసి తాలింపు పెడుతున్నాను చట్నీలు. సో, ఇదిగోండి చట్నీలు తాలింపు పెట్టేసాను, రెడీ అయిపోయినాయి. ఇది నెక్స్ట్ డే అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇదిగోండి పిండిలాగా పులుసుంది. సో, ఇక్కడొచ్చేసి ఇది బాగా కలుపుకొని నాకు ఇడ్లీలకి, దోసలకి ఎంతైతే పిండి కావాలో అవే తీసుకున్నానబ్బా! తీసుకొని ముందుగా ఇడ్లీలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దోసలు దానిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే దోసల బ్యాటర్ కూడా రెడీ అనమాట. సో, ఇడ్లీలకి ఒకసారి, దోసలకి ఒకసారి అలాగా ఇది చేసుకోకుండా ఒకటే బ్యాటరు 2 టిఫిన్ అంటే ఇడ్లీ, దోస బ్యాటర్ అనమాట. సో సో, ఇది హెల్తీగా కూడా సింపుల్‌గా ఉంటది. చేసుకొని డైలీ తినే అలాగా అట్లు, దోసల కన్నా ఇవైతే మనకు హెల్తీ కూడా. సో, ఇదిగోండి ఇడ్లీలు మీకు చూపిస్తున్నాను మెత్తగాను. నేను ఆల్రెడీ కారప్పొడి చేశాను. అది కూడా మన ఛానల్‌లో ఉంది. ఎవరైనా చూడకపోతే గనుక ఒకసారి చూడండి. సో, ఇది ఇక్కడ దోసలు కూడాను చూస్తున్నాను. అల్లం పచ్చడి కన్నా ఇది అయితే కాంబినేషన్ ఎలా ఉంటదనుకున్నాను. దొండకాయ పచ్చడి కూడా చాలా బాగుంది. సూపర్‌గా ఉంది. సో, చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా చూసినందుకు మీ విలువైన సమయానికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.